మలయాళం యాక్టర్ అయిన సైజు కురూప్ మెయిన్ రోల్ లో నటించిన మూవీ పపచ్చన్ ఒలి విలాను. ఈ మలయాళం మూవీని తెలుగులో సైనా ప్లే ఓటీటీ వాళ్ళు భాస్కర్ దాక్కొని ఉన్నాడు అనే పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారన్నమాట. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఓవరాల్ మూవీ మొత్తం ఒక కామెడీ వేలో తీసుకెళ్ళిపోయినప్పటికీ కొన్ని కామెడీ పోర్షన్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. బట్ స్టోరీ, స్క్రీన్ ప్లే, సో ఓవరాల్ గా మూవీ అనేది బోర్ ఫీలింగ్ కలిగిందని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే సో అసలు మెయిన్ పాయింట్ స్టార్ట్ అవడానికి చాలా టైం తీసుకున్నారు. అది మూవీకి పెద్ద మెసేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా మూవీలో ఏమైనా ఎంగేజింగ్ ఇస్తుందా అంటే మూవీ యొక్క స్టోరీ పాయింట్ ఏమైనా కొత్తగా ఉందా అంటే ఈ మూవీలో హీరో చేసే పనులు అనేవి కొంత కామెడీ క్రియేట్ చేసినప్పటికీ కొంత ఇరిటేటింగ్ కూడా మనకు ఉంటాయని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే సో మూవీ అనేది అసలు ఏ పాయింట్ మీద స్టార్ట్ అయింది, ఏ పాయింట్ మీద వెళ్తుంది అనే క్లారిటీ రావడానికి మనకి మూవీ ఇంటర్వెల్ దాకా వెయిట్ చేయాలని చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఈ మూవీ యొక్క స్టోరీ గురించి చెప్పుకోవాల్సి వస్తే ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన సైజు కురూప్ అలియాస్ భాస్కర్ వాళ్ళ నాన్నకు మళ్తే ఒక పెద్ద వేటగాడు అని అనిపించుకోవాలి అని తను చేసిన ప్రయత్నాలు ఏంటి, ఆ ప్రయత్నాల వల్ల తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఎలాంటి సమస్యలను ఫేస్ చేశారు అనే పాయింట్ మీద ఓవరాల్ స్టోరీ అయితే ఉంటుంది అనమాట. ఉన్నప్పటికీ ఫస్ట్ మలయాళం మూవీస్ లో మెయిన్ గా స్టోరీ బాగుంటుంది, స్క్రీన్ ప్లే కూడా చాలా ఎంగేజింగ్ చేసిద్ది. అండ్ అలాగే మూవీ అనేది స్లో పేస్ లో వెళ్ళిన ఈ స్టోరీ స్క్రీన్ ప్లే అనేది కాస్త బలంగా ఉండడం వల్ల మనకి మూవీ అనేది ఎంగేజ్ చేసిద్ది అనమాట. బట్ ఈ మూవీలో ఏమీ లేవని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా మూవీ అనేది ఏ పాయింట్ మీద వెళ్తుందనే కన్ఫ్యూజ్ అనేది మనకి మూవీ ఎండ్ వరకే వచ్చింది అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే సో మూవీలో మన హీరో క్యారెక్టర్ వచ్చేసి అబద్ధాలని నిజాలుగా చాలా బలంగా చెప్పగలిగే ఒక క్యారెక్టర్ అనమాట. క్యారెక్టర్ బాగున్నప్పటికీ ఆ క్యారెక్టర్ అండ్ అలాగే ఆ క్యారెక్టర్ ప్లే చేసిన సైజు కురూప్ తన యాక్టింగ్ అనేది టూకూడదని చెప్పుకోవచ్చు అనమాట. బట్ మూవీలో ఉండే కొన్ని పోర్షన్స్ కాస్త ఎంగేజ్ చేయవన్నమాట. అంటే సో మన హీరోని పట్టుకోవడానికి పోలీసులు వస్తారు అండ్ అలాగే తను సింపుల్ గా తెప్పించుకుంటాడు. సో అంటే హీరోని పట్టుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు ఏంటి అనే పాయింట్ని బలంగా చెప్పలేకపోయారని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ మూవీలో పోలీస్ క్యారెక్టర్ కూడా కామెడీగా చేసేయడం అండ్ అలాగే ఈ మూవీలో కొన్ని కోర్ట్ సీన్స్ కూడా ఉంటాయి అనమాట. ఆ కోర్ట్ సీన్స్ కూడా అంత బలంగా ఉండవని చెప్పుకోవచ్చు అనమాట. అంటే కోర్ట్ సీన్ లో కూడా కామెడీ క్రియేట్ చేసి ఆ కోర్ట్ సీన్ కొన్న వాల్యూ పోగొడుతున్నారు నాకైతే అనిపించింది చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా సో మూవీలో మెయిన్ పాయింట్ వచ్చేసి అంటే ఏంటి, సో తను ఒక ఫేమస్ అవ్వాలనుకుంటాడు. ఆ ఫేమస్ అవడానికి తను చేసిన పని అనేది సో కొంతవరకు బాగున్నప్పటికీ బట్ దాన్ని ఒక కామెడీ వేలో అండ్ అలాగే ఎంగేజింగ్ వేలో ప్రజెంట్ చేయలేకపోయారు. అదే పెద్ద మెసేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ మూవీలో ఉన్న కొందరు క్యారెక్టర్లు అండ్ అలాగే కొన్ని సీన్స్ పర్లేదని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా సో ఈ మూవీలో హీరోకి ఒక బ్రేకప్ స్టోరీ అయితే ఉండిద్ది అనమాట. ఆ స్టోరీ కూడా అంత బలంగా ఉండదని చెప్పుకోవచ్చు అనమాట. సో మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ మూవీలో ఉన్న కొన్ని ఎమోషన్స్ ని ఇంకొంచెం బలంగా అసలు అంటే ఎమోషన్స్ కూడా అంత వర్కౌట్ అవ్వలేదు అనమాట. వాటిని చాలా బలంగా ప్రజెంట్ చేస్తుంటే కాస్త ఎంగేజ్ ఉండేది అని చెప్పుకోవచ్చు అనమాట. మెయిన్ గా చెప్పుకోవాల్సి వచ్చింది ఈ మూవీ యొక్క సినిమాటోగ్రఫీ అనమాట. సో సినిమాటోగ్రఫీ 2 కూడా ఉంది. అండ్ అలాగే పాటల విషయానికి వస్తే వాటిని తెలుగులో డబ్ చేశారు, అవి అంతగా సెట్ అవ్వలేదని చెప్పుకోవచ్చు అనమాట. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే అందరి యాక్టింగ్ 2 కూడా అని చెప్పుకోవచ్చు అనమాట. ఓవరాల్ మూవీని నడిపిన విధానం అండ్ అలాగే దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం ప్రాపర్ గా లేకపోవడం, కన్ఫ్యూజింగ్ గా ఉండడం మూవీకి పెద్ద మెసేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఇదండి భాస్కర్ దాక్కొని ఉన్నాడు మూవీ రివ్యూ. సో నా రివ్యూకి నచ్చితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.